హలో ఫ్రెండ్స్, ఇవాళ ఏం లేదండి, మట్టి గురించి కొంత మనం తెలుసుకోవాలి. దాని గురించి నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. నమస్తే, నేను రాణి అండ్ వెల్కమ్ టు క్వీన్ ఎలిజబెత్ స్టూడియోస్ ఛానల్. ఏం లేదండి, మట్టి గురించి మనం ఎంత తెలుసుకుంటే మన లైఫ్లో మనతో పాటు మనం ఎలాగా బతుకుతున్నాం అనేది తెలుస్తుంది. ఇది మనం ఎదగటానికైనా ఇతర జీవులు జీవించడానికైనా మట్టి చాలా అవసరం అండి. మనకి ఇప్పుడు మనం వాడే వస్తువులు ప్రతీది కూడా మట్టిలోంచి వచ్చిందే. ప్రతీది కూడా మట్టి నుండి బయటకు వచ్చింది. బంగారం, వెండి, వాట్ ఎవర్, ఏ పేపర్ అయినా, మనం కనీసం వాడే పెన్ అయినా, ఏదైనా కానీ మట్టిలోంచి వచ్చిన మొక్కల ద్వారా రానివ్వండి, లేదా మట్టిలో నుంచే రానివ్వండి. మట్టి మనకి అంత ఇంపార్టెంట్. అది మన జీవితంలో మనం దాన్ని ఆహ్వానిస్తే మనకి చాలా అంటే చాలా మనకి చాలా ఆనందాన్ని ఇస్తుందండి. మన సొంతగా మేము ఏది చేసినా కానీ దాని నుండి చాలా లాభాలు పొందుతాము. దానికి మనం చాలా వరకు రుణపడి ఉండట్టే మట్టిని మనం ప్రేమిద్దాం, మనల్ని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తాం. కొన్ని మొన్న తెచ్చిన నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలు కొన్ని ఇంకా ఉన్నాయండి పెట్టాల్సినవి. అవి పెడదామని చెప్పి మట్టిలో కొంచెం జీవాన్ని యాడ్ చేయాలి అన్నట్టుగా కొంచెం ఎరువు సాయిల్ మిక్స్ మొక్కలకి ఎలాగా అనుకువగా ఉండాలి అని చెప్పి వాటికి తగ్గట్టుగా చేయటానికి నేను ఇదంతా ప్రిపేర్ చేస్తున్నాను. అది కూడా మీరు కొంత తెలుసుకుంటారని చేస్తున్నాను. ఇది కొంచెం చూడండి ఒకసారి. నల్ల మట్టి, ఇది ఇంతకుముందు వాడిన సాయిలేనండి. ఇంతకుముందు మొక్క పెట్టాను, దానికి సంబంధించిన మట్టి. తర్వాత కొంత బయట నుంచి కొంత మట్టి తీసుకొచ్చాను. ఇదంతా మాగిన పశువుల ఎరువు. మొత్తం మీరు కంపోస్ట్ కానీ లేకపోతే వర్మీ కంపోస్ట్ అవి ఉంటాయి కదా, అవి వాడుకోవచ్చు. తర్వాత ఇది కూడా కొద్దిగా వేసుకుంటే కొంచెం రిజల్ట్ బాగుంటుంది. తర్వాత మట్టిలోంచి కొంచెం వాటర్ అది బాగా పోవటానికి ఇసుక కొంచెం కలుపుతానండి నేను. తర్వాత మీరు అది నీరు కొంచెం పట్టి ఉండటానికి అట్లాగా కోకోపీట్ ఉంటుంది కదా, కోకోపీట్ కలుపుకోవచ్చండి. కోకోపీట్ కొంచెం నానబెట్టుకొని అది దీంట్లో కలుపుకొని వేసుకోవచ్చు. సాయిల్ అంతా కూడా మరీ అంత డ్రై అయిపోకుండా నీళ్ళు పట్టుకొని ఉంటుంది అనమాట. అంత ఎక్కువ కూడా కలపకూడదు. మీకు అది దొరకని పక్షంలో మీరు పొట్టు ఉంటుంది కదా, వుడ్కి సంబంధించిన స్క్రాప్లో పొట్టు దొరుకుతుంది. అది ఒక 10 రూపీస్ ఎంత పెడితే కూడా చాలా ఇస్తారండి. అది తెచ్చుకొని మీరు కలుపుకున్నా కానీ మొక్కలకి బలము, తర్వాత దీనికి నీళ్లు పట్టుకోవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మీరు ఎవరైనా కోకోపీట్ కొనుక్కోవాలి అది అని చెప్పి అనుకుంటే ఇది ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా యూస్ అవుతుంది మీకు. ఓకే, నేను ఇదంతా మిక్స్ చేసేస్తానండి. ఒక చిన్న వీడియోనే, పెద్దదేం కాదు, మీకు కూడా కొంచెం తెలుస్తుంది అన్నట్టుగా నేను చేస్తున్నాను. ఓకే,
తోటకూరను చుక్కకూర అండి, ఈ రెండు వేద్దాము. సర్వైవ్ అయ్యేలోపు మనకి నేల వేస్ట్ అవ్వకుండా విత్తనాలు వేసుకుందామండి. తోటకూర విత్తనాలు వేసాను. ఇసుకలో కలుపుకొని వేసుకుంటే కొంచెం ఎక్కువ, లేకపోతే ఒకచోటే పడిపోతాయి విత్తనాలన్నీ కూడా. ఈ తోటకూర విత్తనాలు చాలా సన్నగా ఉంటాయండి, కాబట్టి కలిసిపోతాయి, అంటే ఒకచోటే పడతాయి. కాబట్టి నేను ఇసుకలో కలిపి వేస్తున్నాను. వేసేస్తాను అక్కడ కొన్ని పడేలాగా. ఇప్పుడు ఇవి కొంచెం తేరుకొని కొంచెం మొక్కలు సర్వైవ్ అయ్యేలోపు, అంటే కొంచెం ఇప్పుడే కదా పెట్టింది, షాక్లో ఉంటాయి. అవి మళ్ళీ మొలకలు వచ్చేలోపు నేను ఈ హార్వెస్ట్ చేసేస్తాను. ఈ ఆకుకూర వచ్చేస్తుంది ఒక వారం రోజులేనండి, ఎక్కువ టైం పట్టదు. తోటకూరకి తీసేసుకుంటుంది తోటకూర తొందరగా. సో ఇందులో ఒక ఇండోర్ ప్లాంట్ పెట్టానండి. బతికితే ఓకే, బతకపోతే ఇంక తీసేద్దాం అన్నట్టు పెట్టాను. సో అంతే, వాటర్ వేసుకుందాం దీంట్లో. ఒక 3 days వరకు మనం స్ప్రే లాగా పోసుకోవాలండి. మొలకలు వచ్చి కొంచెం అవి కొంచెం ఇదైన దాకా స్ప్రే లాగా వేసుకోవాలి, లేకపోతే పడిపోతాయి మొక్కలు. చిన్న మొక్కలు కదా, చాలా తొందరగా పడిపోతాయి. విత్తనాలు వేసినప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలండి. తోటకూర ఒకటే వేసాను, చుక్కకూర వేయలేదు. నెక్స్ట్ టైం వేస్తాను. ఇది కొంచెం ఈ టబ్స్ వాటి కోసమే తీసుకున్నానండి. ఈ టబ్స్లో నేను హోల్ చేసి ఈ టబ్స్లో వేస్తాను తర్వాత. ఇంకా మట్టి ఉంది, ఇంకా తీసుకురావాలి. మట్టి ఆకుకూరలు వేయటానికి సరిపోదు, తీసుకురావాలి. వాటరింగ్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలండి, లేకపోతే మొక్కలన్నీ ఒక చోటకే వచ్చేస్తాయి. సో చూసారు కదండి, ఈ వీడియో అంతా కొంచెం మట్టి గురించి మనం ఏం తెలుసుకుంటున్నాం అనేది, మనం దానికి ఎలాంటి పోషకాలు అందించాలన్న దాని గురించి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకే, మొక్కలు కూడా కొన్ని పెట్టాను, విత్తనాలు వేసాను. చూడాలి అవి కొంచెం ఎలా సర్వైవ్ అవుతాయో అది కూడా చూసి నేను మీకు చూపిస్తాను. సో ఈ వీడియోకి ఇంతనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎలా ఉందో కామెంట్స్ ద్వారా తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి క్వీన్ ఎలిజబెత్ స్టూడియో ఛానల్. థ్యాంక్ యూ.